ఇప్పుడిప్పుడే ఎండాకాలం వచ్చింది, మళ్ళీ వర్షాకాలం ఎప్పుడని ఎదురు చూసే విధంగా ఉంది. మళ్ళీ జాతర ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. కట్టబోయే పందిరాలైనా సరే, కట్టబోయే పరిహారాలైనా సరే తో అన్ని మెల్లమెల్లగా ఎలాగోలాగా కట్టేశారు. ఇప్పుడు ఈ కారైకాల్ FM లో ఒక మంచి పాట రాబోతుంది, అంత సంతోషంగా వినండి. సంఘటన జరిగినప్పుడు మీరు ఇంట్లో లేరమ్మా? సార్ నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే ఇంటికి సరే, ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉన్నారేటి? మేమిద్దరమే. మీరిద్దరేనా? ఆ సంఘటన జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? స్నానం చేస్తున్నాను. అప్పుడు టైం ఎంత ఏంటి? 8 గంటలు. సార్ లోపలికి వెళ్దామా? ఏయ్, సార్, సరిగ్గా 8 గంటలకి ఆవిడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చాడు. కిటికీ అద్దాలు పగలగొట్టి తలుపు తెరిచి తిన్నగా బీరో దగ్గరికి వెళ్ళి చేతికి దొరికింది తీసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో తెలిసిన వాడే చేసుంటాడు. కుక్క అరిచిన శబ్దం అనిపించింది. లేదు సార్, ఏది వినిపించలేదు. బాబు ఇలారా. సార్ మొత్తం ఎన్ని కాసులు? సార్ మొత్తం 15. నగలు దొంగతనం జరగలేదు, తాకట్టు కొట్టుకు వెళ్ళాయి. ఏమంటున్నారు సార్? నీ పెళ్ళాన్ని అడిగితేనే నిజం తెలిసిపోతుంది. అనవసరంగా దీన్ని పెద్ద చేయకండి. వెళ్ళు. డ్రైవర్, అదెలా కరెక్ట్గా కనిపెట్టారు సార్? ఓయ్, ముందు ఆ ఇంటి కుక్కను చూసావా? కొత్తగా ఎవరొచ్చినా అంత గట్టిగా మొరుగుతోంది. అలాంటి దాన్ని దాటుకుని ఆవిడ స్నానం చేస్తున్న గ్యాప్లో బయట నుంచి ఒకడు అద్దం పగలగొట్టుకొచ్చి తలుపు తెరిచి తీసుకుపోయింటే సౌండ్ వినిపించదా? అవకాశం చాలా తక్కువే సార్. బయట వాడెవడో అద్దం పగలగొడితే గాజు పెంకులు ఎటువైపు ఉంటాయి? ఈ విషయాలేం తెలియకుండా ఆవిడ స్నానం పూర్తి చేసి బయటికొచ్చి తీరుబడిగా టవల్ ఆరేసి మనతో చెప్తే నమ్మేటట్టుగా ఉందా? ఇవన్నీ కాకుండా చివరిగా అతని చేతికిచ్చింది ఏమిటో తెలుసా? హలో సార్, ఆ అమ్మాయే సార్. సార్ సారీ సార్, తెలియకుండా చేశాను, నన్ను క్షమించండి సార్. సార్, తన ఊరికే వదలకూడదు. మనల్ని చూస్తే ఎగతాళిగా ఉందా? వదిలేవయ్యా, ఆ అమ్మాయికి ఏంటి సమస్య? సార్ 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 అసలు ఏమైంది సార్? వస్తారు, వెళ్ళి అడుగు.
అన్నా చూసుకో అన్నా. సరే సార్. ఏయ్, దొంగతనం చెప్పరా? చేసిన డబ్బా అంతా వాడేసుంటాడు. కంప్లైంట్ ఇచ్చి 1 వారం అయింది సార్. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. నేరుగా వచ్చి అడిగినా అసలు మీరేం చెప్పడం లేదు. అసలు ఏమైంది సార్? ఏమయ్యా ఆ? ఏంటి నీ సమస్య? విచారిస్తున్నాం కదా. భార్యకంటూ ఎవరూ లేరు, తన దగ్గర ఫోను లేదు. వెంటనే కనిపెట్టమంటే తమ్మలపాకులో చూస్తారా ఏంటి? ఇలా ఊరికే వస్తూ ఉండకు. సమాచారం అందితే మేమే తెలియజేస్తాం. వెళ్ళు.